హాయ్ అండి. ఈరోజు వీడియోలో అన్ని కూరలున్న ఈ కూరే మిన్న అనేలాగా అద్భుతమైన రెసిపీ అయితే చేసేసుకుందాము. కోడిగుడ్డు కొట్టి కూర అయితే చేసేసుకుందాం రండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. మిక్సీ జార్‌లో 2 మీడియం సైజ్ టొమాటోలనైతే కట్ చేసుకొని ఏసేసుకోవాలి. 6-7 తెల్లగడ్డలు స్కిన్ తీసేసి ఏసుకోవాలండి. కొద్దిగా అల్లము, 1 స్పూన్ సోప్ అయితే ఏసేసుకునేసి 3 ఎండుమిరపకాయలైతే ఏసేసుకుందాము. బాగా మెత్తగా పేస్ట్ చేసైతే దీన్నైతే పక్కనైతే పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకునేసి ప్యాన్‌లో 2 స్పూన్లు మంచి నూనె అయితే పోస్తున్నానండి. ఇందులో ఆవాలేసుకునేసి చిన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలైతే ఏసేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు కూడా ఏసేసుకుందాము. ఈ ఎర్రగడ్డలు బాగా చూసారా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా! ఈ టొమాటో పేస్ట్‌ని అయితే ఏసేసుకోవాలి. అలా పచ్చివాసన పోయేంత వరకైతే కలిపేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్టు, పసుపు, కారం తగ్గట్టుగా చిల్లీ పౌడరు, ధనియాల పొడి, గరం మసాలా అయితే ఏసేసుకోవాలి. ఏసేసుకునేసి మొత్తానైతే బాగా కలిపేసుకునేసి కొద్దిగా వాటర్ పోసుకునేసి మూత అయితే ఏసేసుకుందాము. అలా గ్రేవీలాగా చూసారా ఈ విధంగా రావాలండి. వచ్చిన తర్వాత మనకి దీంట్లో ఎన్ని గుడ్లు కావాలో అన్ని గుడ్లు అయితే కొట్టయితే ఏసేసుకుందాం. ఏసేసుకునేసి అలా మూత పెట్టేసుకునేసి కోడిగుడ్లో చందమామ పైకొచ్చేలాగా చూసారా ఈ విధంగా ఉబ్బాలండి. ఇంతవరకైతే ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత అలా ఒక్కొక్కటి తీసి అయితే తిప్పించుకునేద్దాము. తిప్పించుకునేసి అలా 2 నిమిషాలు ఉంచేసి పైనే కొత్తిమీర చల్లుకునేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. వేడివేడిగా అన్నంలో పెట్టుకొని తినండి. టేస్ట్ వేరే లెవెలు. అన్ని కూరలు అయితే పక్కనే ఉంటుంది. ఫస్ట్ ఈ కూరనే లాగిచ్చేస్తారు. మీరు ఇంట్లో ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేసుకోండి. అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.